యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రియమైన ప్రభూ, ఈ రోజు మనం నీ దయతో మన కుటుంబాల్లో సంతోషం మరియు శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. ప్రియమైన దేవా, మన కుటుంబాల్లో ప్రేమ మరియు సహనాన్ని పెంపొందించేందుకు మన హృదయాలను మార్పు చేయమని మనస్సు పెట్టుకున్నాము. కుటుంబం అనేది నీ ఇచ్చిన ఒక గొప్ప వరం మరియు దానిలో ప్రేమను, సౌహార్దాన్ని మరియు విశ్వాసాన్ని నింపేందుకు నీ కృప అవసరం. ప్రభూ, మన కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా వేదనలను, అశాంతి, దూరాన్ని దూరం చేయి. ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ శాంతి, ప్రేమ మరియు సహనాన్ని నింపి ఒకరినొకరు అంగీకరించే, ఆదరించే మరియు సహకరించేలా మార్పును తీసుకో. మనం తరచుగా అంగీకరించలేని విషయాలపై విభేదించే ఉంటాం, కాని నీ దయతో మనం ఆ విభేదాలను దాటిపోని ఒకటై నీ ఆశీర్వాదంలో అభివృద్ధి చెందగలుగుతాము. ప్రభూ, ఈ రోజు మన కుటుంబాలకు నీ బలాన్ని, ప్రేమను మరియు ఆదరణను అందించాలని, ఒకరి నుండి మరొకరికి మనం ఏమైనా దురాశలు లేకుండా ఒకరికొకరు సహాయపడాలని ప్రార్థిస్తున్నాము. నిన్ను ప్రేమించే ప్రేమే మన సంబంధాలను బలోపేతం చేస్తుందని తెలుసుకుని ప్రతి గతి, మాట మరియు చర్య నీ ప్రేమను ప్రతిబింబించేలా చేయాలని ఆశిస్తున్నాము. ప్రభూ, మన కుటుంబాల్లో సంతోషం, హాయిగా జీవనానికి మరియు యావత్తు దుఃఖాల నుంచి విముక్తి పొందే రోజులు కాంక్షిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.